తెలంగాణ స్టైల్‌లో అయితే నేను బగారా రైస్ అయితే చేశాను. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి పులుసు, బగారా రైసు, నాటుకోడి పులుసు అసలు ఏమన్నా కాంబినేషనా చెప్పండి. ఎంత బావుందంటే అంత బావుందసలు. ఆంధ్ర స్టైల్‌లో నాటుకోడి పులుసు, తెలంగాణ స్టైల్‌లో బగారా రైసు. ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. అసలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేస్తారు. అంత బాగుంటుంది కాంబినేషన్ అయితే. వీడియోలోకి వచ్చేద్దాం ప్రాసెస్లోకి. నేను 4 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంటికి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. అందుకే నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ రైస్ని అయితే బాగా వాష్ చేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నీళ్ళతో పాటు పెట్టుకోకండి. ఎందుకంటే మనం కడిగేస్తాం కదా, ఆ నీళ్ళే మళ్ళీ రైస్లో పీల్చుకుంటాయి. అందుకనేసి నేను చూపించిన అదే గ్లాస్తో అయితే 8 గ్లాస్ వాటర్ని అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనం తిరగమాత వేసుకొని అన్నీ వేగే లోపల వాటర్ అయితే కాగిపోతాయి. అందుకనేసి ఇక్కడ నేను చూపించాను కదా, పచ్చిమిరపకాయలు కొన్ని, ఒక టమోటాలు ఒక 3, ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా వీటిని అయితే కట్ చేసేసుకున్నాము. సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే వెలిగించుకున్నాను. తర్వాత అయితే ఒక చిన్నది కాదు, నాకు సరిపడా నేను ఒక దబర అయితే తీసుకున్నాను. వెడల్పాటి మందమైన దబర. కొంచెం మందంగా ఉండే దబర అయితే మీకు చెమ్మ బాగా పీల్చద్ది, మంచిగా రైస్ ఉంటుంది కింద అంటుకోకుండా. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేసుకుని నేను ఇక్కడ చూపించిన మసాలా దినుసులు మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి. ఇక నేను జీలకర్ర, మిరియాలు, ఇంకా ఎక్సెట్రా ఇక్కడ మీకు చూపించినవన్నీ అయితే మీరు వేసుకోండి. నేను ప్రతి ఒక్కటి వర్ణించడానికి కుదరదు కదా, అందుకనేసి ఆల్మోస్ట్ నేను చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఇళ్ళల్లో ఉంటాయి. మనకు అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి. వాటన్నిటిని అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీకు దగ్గరలో ఒకవేళ నెయ్యి ఉంటే నెయ్యితో కూడా వేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంక నెయ్యి అయితే లేదు, అందుకనేసి ఇంక తర్వాత వచ్చేసి దాంట్లోకి ఒక ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాయిల్ చేసుకోవాలి, బాగా కలబెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తరువాత దాంట్లోకి మనం అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి. అప్పుడే కొంచెం అల్లం పచ్చివాసన పోయే వరకు అయితే వేగుతుంది. దీంతో పాటు మనం అల్లం వేస్తే అప్పుడు మళ్ళీ అల్లం కొంచెం పచ్చివాసన అయితే వస్తుంది. అందుకనేసి, ఎందుకంటే ఆనియన్లో కొంచెం చెమ్మ ఉంటుంది కదా, అవి వేగేసరికి టైం పట్టుద్ది. ఇంకా అయితే నేను అల్లం పేస్ట్ అయితే తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలి. నేను ఎక్కువ రైస్ తీసుకున్నాను కదా, అందుకనేసి 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే అల్లం పేస్ట్ వేసుకోండి. మళ్ళీ మసాలా ఎక్కువ అయితే స్టమక్ పెయిన్ అలా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా అవి వేగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. అవి మనం వేసిన అల్లం పేస్ట్ కొంచెం రెడ్ కలర్లో రావాలి. అక్కడ అంటే కొంచెం రెడ్ కలర్లో వచ్చిన తరువాత అయితే నేనైతే టమోటా అయితే వేసుకుంటున్నాను. నేను ఇందాక అన్నీ కట్ చేసి చూపించాను. టమోటా వేసుకున్న తర్వాత కొంచెం వార్చుకోవాలి టమోటాని. దాంట్లోకి ఎలా అంటే కొంచెం గుజ్జుగా వస్తుంది కదా, అలా వార్చుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. నేను కల్లుప్పు తీసుకున్నాను. ఉప్పుని మీరు చూసుకొని వేసుకోండి, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసి ఉప్పు వేయడం వల్ల టమోటా, ఆనియన్ అన్నీ బాగా మగ్గుతాయి. అందుకోసం అయితే ఫస్ట్ అయితే ఉప్పు వేసాను. ఇక్కడ చూశాను కదా, కొంచెం దబరకైతే ఎలా అంటుకునిందో అల్లం పేస్ట్ గ్రేవీ, అలా అయితే వాడ్చుకోవాలి. వాడ్చుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా వాడ్చుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర ఈజీగా వాడిపోద్ది. ఇప్పుడు మనకి పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోకి 1 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా, 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలి. వీటన్నిటిని అయితే ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి. కొంచెం వాడి ముఖం పడుతుంది. వాడి ముఖం పడే వరకు అయితే మంచిగా వాడ్ చేసుకోవాలి. ఈ లోపల నేను వేడి నీళ్ళు అయితే ఇటువైపు పెట్టేస్తున్నాను. ఇంక ఇది ప్రాసెస్ లేట్ అవుతుంది కదా, ఇంకా 4 గ్లాసెస్ అంటే 8 గ్లాసెస్ వాటరు, ఇంకా 4 గ్లాసెస్ రైస్ లేట్ అవుతుంది అనేసి ముందే వాటర్ని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంక వేడి నీళ్ళని అయితే ఇట్లా కాచుకొని దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ ఇంకొంచెం ఈజీగా అవుతుంది. అందుకనేసి చూశారు కదా,
వేడి నీళ్ళు పోయంగానే ఎంత మంచిగా తెరులుతున్నాయో అదే వేడికి దబర అదే వేడి మీద ఉంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకెలాగో తెరులుతుంది కాబట్టి రైస్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని కూడా తీసేసుకోవాలి. రైస్ని ఒకసారిగా పొర్లించకండి, దాంట్లో వాటర్ ఉంటాయి. మళ్ళీ ఈ వాటర్లో మళ్ళీ ఆ వాటర్ కొంచెం ఎక్కువ అవుతాయి. ఆ వాటర్ రాకుండా మనం ఇలా చేత్తోనే వేసుకోవాలి నీళ్ళన్నీ, అప్పుడు కింద వడారిపోతాయి కదా, అందుకనేసి ఇలా రైస్ అంతా వేసుకోవాలి. ఆ మిగతా నీళ్ళని మనం వంచేసుకోండి పక్కన. ఎందుకంటే ఈ నీళ్ళతో పాటు వేసుకుంటే కొంచెం రైస్ అనేది పలుకుగా మనకి రాదు, అందుకనేసి నేను నీళ్ళైతే వంచేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు బగారా రైసు. ఇంక ఇలానే ఒక్కసారి అయితే కలిపెట్టేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇంకా మనం అలా హైలో పెట్టేయండి పొంగొచ్చే వరకు. ఇంకా ఇలా పొంగుతూ ఉంటుంది కదా, తెరులుతూ ఉంటుంది కదా రైసు. ఇలా తెరులుతున్న సమయంలో అయితే ఒక్కసారి అంతా రైస్ మొత్తాన్ని కూరగాయలతో అలా కలిపేసుకోండి. నేను బగారా రైస్లోకి క్యారెట్, బీట్రూట్ ఇవి ఏమి వేయట్లేదు. ఓన్లీ మసాలా, పుదీనా, కొత్తిమీర మాత్రమే వేశాను. మీ కొందరు రకాలుగా చేసుకుంటారు కదా, నేను నా స్టైల్లో చూపిస్తున్నాను మీకు అంతవరకే. మీకు ఎవరికైనా నా స్టైల్లో నచ్చితేనే ట్రై చేయండి, నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఫస్ట్ అయితే ఇంకా అయితే ఒక 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టేయండి. అన్నం అయితే బాగా పొడిగా అయితే పలుకుగా అయితే వస్తుంది. చూశారు కదా ఎంత మంచిగా అయితే ఉందో. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మూత పెట్టేసుకొని ఇంకా అలా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఒక్కసారి అయితే ఇలా ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్తో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నెయ్యి కానుంటే ఇలా పైన కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే అలా వేసుకోండి, ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే దాంట్లో కాంబినేషన్ అయితే నాటుకోడి పులుసు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి పులుసు వీడియో కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే బగారా రైసు, నాటుకోడి పులుసు రెండు కలిపి వీడియో చేస్తే లాంగ్ అయిపోతుంది, అందుకనేసి అర్థం కాదు కదా, నేను అందుకే నిదానంగా అయితే వీడియో తీస్తున్నాను.